నటేశ్ అయ్యర్ శ్రీ భగవానులతో ఎప్పుడూ మాట్లాడలేకపోయారు. ఎందుచేతననగా భగవాన్ సమక్షంలో వారి మనసుకు అంతులేని ప్రశాంతత చేకూరి, ఆ మౌనస్థితి యందు వారు పలుకలేకపోయేవారు. శ్రీ భగవాన్‌కి ఆపరేషన్ జరిగినప్పుడు నటేశ్ అయ్యర్ వారికి పరిచారకునిగా ఉండేవారు. అప్పటి సంఘటనలను వర్ణించడం వారికి ఎంతో ప్రీతి. అప్పటి సన్నివేశాన్ని వివరిస్తూ నటేశ్ అయ్యర్ ఇలా చెప్పారు. ఆ సమయంలో శ్రీ భగవాన్ ప్రవర్తన, ఆ శరీరాన్ని వారు ధరిస్తున్నట్టుండేది. కండని కోసేశారు. నెత్తురు కారుతోంది. రేడియం సూదులను ఆ వ్రణం చుట్టూ గుచ్చటం చూశాను. శ్రీ భగవానులకు స్పృహ ఉంది కానీ, తమ చేతికి ఏం జరుగుతోందో దాని పట్ల నిర్లక్ష్యం కూడా ఉండేది. ఆపరేషన్ అయిన తర్వాత వైద్యులు శ్రీ భగవాన్‌కి సాష్టాంగ నమస్కారం చేశారు. వారిలో ఒకాయన, నేనెందరికో ఆపరేషన్లు చేశాను. కానీ ఎప్పుడూ ఇటువంటి అనుభవం కలగలేదు. నేనెక్కడా అనుభవించని ప్రశాంతత ఈ గదిలో ఉంది. మాటలకందని ఇటువంటి అనుభూతి నాకు ఇంకెక్కడా కలుగలేదు అని అన్నారు. 1970వ సంవత్సరంలో నటేశ్ అయ్యర్ గారిని వెల్లూరులోని ఆస్పత్రికి కారులో తీసుకువెళ్తున్నప్పుడు మార్గమందు ఒకానొక సమయమున వారు తోటి భక్తులతో సైగలు కూడా చేయలేనంత అంతర్ముఖత్వంలోకి లాగబడి ఆత్మనిష్టలో మునిగిపోయారు. వారిని ఆ విధంగా చూసిన భక్తులు వారు కారులోనే మరణించారని అనుకున్నారు. కొంతసేపు అలా గడిచాక నటేశ అయ్యర్ కళ్ళు తెరిచి కారులో ఉన్న వారితో ఇలా స్పష్టంగా పలికారు. నా స్వస్వరూప స్థితి నాకు ఎరుకలోనికి వచ్చింది. నేను దేహాన్ని కాను అనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను. ఈ దేహానికి ఏమైపోయినా నేను లెక్క చేయను. ఈ దేహంతో నాకు సంబంధం లేదు. కాబట్టి మీరు నన్ను ఆస్పత్రికి తీసుకుని వెళ్తారో, లేక శ్రీ రమణాశ్రమానికి తీసుకుని వెళ్తారో అది మీ ఇష్టానికే వదిలేస్తున్నాను. నటేశ్ అయ్యర్ పలికిన ఈ మాటలు విన్న భక్తులు వారిని వెల్లూరులోని ఆస్పత్రికి తీసుకువెళ్ళి వారిని చేర్చారు. కొన్ని రోజులు గడిచాక వారి శారీరక పరిస్థితి మెరుగుపడి వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. వారిని తిరిగి శ్రీ రమణాశ్రమానికి తీసుకొని వచ్చి శ్రీ రమణాశ్రమం చేరిన కొంతకాలానికే వారు ఒకరోజు గురువారం నాడు సాయంత్రం 6 గంటలకు నేను వేదపారాయణ చేసే బాలురతో కలిసి వేదం చదవబోతున్నాను అని అన్నారు. ఈ మాటలు విన్నవారందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. ఎందుచేతనంటే నటేశ్ అయ్యర్ వేదాలు చదవడం ఎన్నడూ ఎవరూ చూసి ఎరుగరు. సరిగ్గా వారు ముందుగా సూచించిన సమయానికి, అంటే గురువారం సాయంత్రం 6 గంటలకు నటేశ్ అయ్యర్ చనిపోయారు. వేదపారాయణ చేసే బాలురతో కలిసి వేదం చదువుతాను అని సూచించడంలో అంతరార్థం అందరికీ ఇప్పుడు అర్థమైంది. సాయంత్రం 6 గంటలకు నేను శ్రీ భగవానులో ఐక్యమైపోతాను అని సూచించడానికి భగవాన్ సమాధి మీద కూర్చొని వేదం చదువుతాను అన్నారు శ్రీ నటేశ్ అయ్యర్. నమ్మి కొలిచే భక్తులకు శ్రీ భగవాన్ కొండంత అండగా నిలవటమే కాక, చిట్ట చివరికి వారిలో ఐక్యం చేసుకుంటారు అన్న సత్యానికి నటేశ అయ్యర్ గారి జీవితమే నిదర్శనం.